భవన నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే యాక్సిడెంటల్ డెత్ ఎక్స్గ్రేషియాను 10 లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సహాయాన్ని 2 లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రమాద బారిన పడిన వారికి ఎక్స్గ్రేషియా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంటల్ డెత్ ఎక్స్గ్రేషియాను 6 లక్షల నుంచి 10 లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని 1,30,000 నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. పరిహారాన్ని పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. తెలంగాణ బిల్డర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద 28,68,046 మంది కార్మికులు రిజిస్టర్ అయి ఉన్నారు. దీనిలో కూలీలు, తాపి మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, హెల్పర్లు, పెయింటర్లు, సోలార్ ఫెన్సింగ్ వర్కర్లు, కార్పెంటర్లు, సెంట్రింగ్ కార్మికులు ఉన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్మెన్లు, టనెల్ వర్కర్స్, బావి పూడిక తీసేవారు, మార్బుల్, టైల్స్ వర్కర్లు, రాళ్లు కొట్టేవారు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంప్ ఆపరేటర్స్, మున్సిపల్ డ్రైనేజీ వర్కర్స్, మిక్సర్ డ్రైవర్లు, మెకానిక్, ల్యాండ్స్కేపింగ్ వర్కర్లు మొత్తం 54 రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీరిలో 60 ఏళ్ల లోపు ఉండి లేబర్ కార్డు ఉన్న వారందరికీ ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు కార్మికులు. మనకు కార్మిక కోసం ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే మనకు సాధారణ మరణం చేస్తే కార్మికులు ఎవరైనా ₹1,00,000 నుంచి 2 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వడం జరుగుతుంది కాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న జీవో ప్రకారం, కొత్త జీవో ప్రకారం. అలాగే సహజ మన ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి కూడా 6 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. అలాగే ఈ జీవో ఇష్యూ చేసినందుకు ముఖ్యంగా మన సీఎం గారికి, అలాగే మినిస్టర్ గారికి ఇద్దరికి మా వడ్ర సంఘం తరఫున, ట్రస్ట్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక విధాలుగా ప్రమాదాల్లో చనిపోతున్నది, వారి కుటుంబాలకు అనేక విధాలుగా లాస్ అవుతున్నది కనుక 10 లక్షల రూపాయలు ప్రమాదం శాతం మరణిస్తే 10 లక్షలు చేయాలని చెప్పినాం. వారు సహజ మరణం పొందితే 1,00,000 నుంచి 2 లక్షలు చేయాలని గత ప్రభుత్వానికి అనేక విధాలుగా విన్నపాలు చేసుకున్నా కుదరలేదు. మంత్రి వివేక్ గారు గత 15 రోజుల కిందట వారిని కలిసి మేము వారికి వివరించడం జరిగింది. ఆ బోర్డులో అనేక విధమైన డబ్బులు ఉన్నాయి కార్మికులవి, దానివల్ల ఉపయోగం ఉంటుందన్నప్పుడు వారు మొన్న వారం రోజుల కిందట బోర్డు మీటింగ్ చేసుకొని చేసినందుకు వారికి, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ రంగాల్లో పనిచేసే 54 విభాగాల కార్మికుల కోసం పథకాలను అమలు చేస్తోంది కార్మిక శాఖ. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయే కార్మికులకు యాక్సిడెంటల్ డెత్ కింద 6 లక్షలతో పాటు దహన సంస్కారాల కోసం 30,000 ఇచ్చేవారు. ఈ ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది. అలాగే సహజంగా మరణిస్తే దహన సంస్కారాలకు 30,000తో పాటు బాధిత కుటుంబానికి 1,00,000 సాయం అందజేసేవారు. ఈ సాయాన్ని ప్రస్తుతం 2 లక్షలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికుల కూతురి పెళ్లికి 30,000, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి 30,000, ప్రమాదవశాత్తు గాయపడి పని చేయలేని పరిస్థితి ఏర్పడితే 4 లక్షలు, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు అందజేస్తోంది కార్మిక శాఖ. ఎక్స్గ్రేషియా పెంపుపై కార్మిక సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు కార్మికులు. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఎక్స్గ్రేషియాను పెంచడం ఆనందంగా ఉందన్నారు కార్మిక సంఘాల నాయకులు. 6 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి బీమా వర్తింపజేసేది. అట్లే సహజ మరణం జరిగితే కనుక 1,00,000 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు వివేక్ గారి ఆధ్వర్యంలో 6 లక్షలు ఉన్న ప్రమాద బీమాను 10 లక్షల వరకు, సహజ మరణం జరిగితే 1,00,000 రూపాయలు ఉన్న బీమాను 2 లక్షలకు పెంచి ఇవ్వడం వడ్డర్లకు, మిగతా ఈ భవన నిర్మాణ కార్మికులకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రివర్యులు, గనుల మంత్రివర్యులు అయిన వివేక్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు.